4 మంచి పేరు. 8 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయారా? చనిపోయారండి. ఆవిడకి హార్ట్ ఇది వచ్చింది. అయితే ఆవిడ ట్యూషన్స్ లాంటివి, బాల వికాస్ లాంటివి చెప్పేవారు. అందులో ఆవిడ చెప్తూ ఉండేవారు అనమాట, ఇలా మనం జీవితానికి ఒక అర్థం ఉండాలి అనేసి. అది ఎలాగ ఏంటి అన్నది నాకు కూడా తెలియదు. బట్ విత్ పాయింట్, ఇదొక దారి. సరే, మనం ఎందుకు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేయాలి? ఎంటర్టైన్మెంట్ ఇవి అవి అని ఏవి పడితే ఆ వీడియోలు ఎందుకు చేయాలి? మనం ఉన్న ఒక అర్థవంతమైన వీడియోలు చేద్దాం, నలుగురికి అది ఇన్స్పిరేషన్ వచ్చేలా వీడియోలు చేద్దాం అనేసి మేము ఓన్లీ ఈ వీడియోసే చేసాం. లేదా ఇంత పెద్ద ఛానల్, ఇంత పెద్ద సామ్రాజ్యం అవుతుంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయితే మేము ఇన్ని తక్కువ, అందుకే కేవలం ఆ వీడియోలే చేసాం. ఒకవేళ మేము డబ్బులే సంపాదించాలనుకుంటే ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్ని యాడ్లు కావాలంటే అన్ని యాడ్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అలా మేము ఏ రోజు చేయలేదండి. ఓకే, క్లియర్ ఎవిడెంట్, మీరు కళ్ళ ముందు ఉన్నదే అది. అంతే కదా సార్. ఇప్పుడు ఒక ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అలా చేసుకుంటూ వెళ్ళి యాడ్స్ ప్లే చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అవే మనీ ఈజ్ నాట్ అవర్ మెయిన్ ప్రయారిటీ అండి. ఓకే, అల్టిమేట్గా మీరైతే ప్రొసీడ్ అవుతున్నారు లీగల్గా. మరి తప్పుడు ఆరోపణలు కదండి. ఇప్పుడు ఇంకొకటి, నవోటల్లో 40 లక్షల క్యాష్ ఏదో తీసుకున్నాం అనేసి అన్నారు. అది వేయడానికి సింపుల్గా ఉంది. పాపం చాలామంది తెలియని వాళ్ళు కూడా నిజం అనుకుంటారు. ఏ 5 స్టార్ హోటల్లో అయినా చెకింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. అదంతా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ అది అసలు తీసుకెళ్ళనివ్వరు. ఒకవేళ తీసుకెళ్ళనిస్తే 5 స్టార్ హోటల్లోనే ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా ఉండాలి. కానీ అది ఆరోపణ వేసేయడానికి సులువు. ఇంకా లక్కీగా నవోటల్ అన్నారు కాబట్టి సరిపోయింది. బయట ఎక్కడైనా అంటే నేను ఎలా నిరూపించుకునేదండి అది అబద్ధం అని? నిరూపించుకోగలను. అంటే నా ఇంటర్వ్యూ పర్పస్ ఏంటంటే ఓవరాల్ గా బెట్టింగ్ యాప్స్ హర్షసాయి ఇష్యూ తప్ప అక్కడ 40 లక్షలకి 40 లక్షలు నేను అంటుంది మీరు బిహేవియర్ ప్యాటర్న్ ని చూడండి, ప్రవర్తనని చూడండి, తప్పుడు ఆరోపణల్ని చూడండి. బెట్టింగ్ అన్నది ఒక చిన్న ముసుగు మన మీద దాడి చేయడానికి. సో ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసిన ముఠా వేరే ఉండొచ్చు, వేరే ఉంది. అందులో ఇన్ని మరి కొన్ని వర్గాల దానికి సంబంధించి కూడా మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది. కంప్లీట్ సినిమా చూపిస్తారు త్వరలో అంటే అటువైపు వస్తే త్వరలో. మరి ఇది టీజరు మీ ట్రైలర్ లాగే ఆగిపోవచ్చు. ఓకే, లేదంటే మాత్రం మీరు స్టార్ట్ చేస్తారు. తప్పకుండానండి. ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోరు. అంతే కదండి. నేను ఒకటి అంటున్నా, మీరు ఇందాకలు కూడా అన్నారు ఒక దగ్గర, టాప్ 1 హర్ష అన్నారు. హృతిక్ రోషన్ పెద్ద, హర్ష సాయి పెద్ద, ధోని పెద్ద, హర్ష సాయి పెద్ద, లేదా ఎవరు షారుఖ్ ఖాన్ పెద్ద, నేను పెద్ద. టెలిగ్రామ్లో బేసిక్ ఏమవుతుందంటే, టెలిగ్రామ్లో కొంతమంది సెట్ ఆఫ్ క్రియేటర్స్ ఒక ఫ్రాడ్ గేమ్ని ఇది చేసి మేనేజర్స్ లాగా గేమ్ అందరితో ఆడిస్తున్నారంట. అది ఏంటి అన్నది కూడా మేము ఏ రోజు కూడా చూడలే. అయితే ఓడిపోయిన జనాల దగ్గర జనాల్ని కావాలని రాంగ్ వేలో తీసుకెళ్ళి వాళ్ళని ఓడించి ఆ డబ్బుల్ని కంపెనీ వాళ్ళు 50, వీళ్ళు 50 ఇది చేస్తున్నారంట. ఇక్కడ నష్టం జరుగుతుంది బెట్టింగ్ వల్ల, 200% నష్టం జరుగుతుంది వీళ్ళే, ఈ సెక్షన్ ఆఫ్ పీపులే. అందుకే వీళ్ళని అక్కడెక్కడో నార్త్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది.